జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 21వ తేదీ మంగళవారం రోజు కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 21వ తేదీ మంగళవారం రోజు కుంభరాశి వారు రిలాక్స్గా ఉంటారు, నింపాదిగా ఉంటారు. ఎంత కష్టపడ్డా అంతంత మాత్రమే కదా అని లైట్ తీసుకుంటారు. ఎక్కువ హడావిడి చేయకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఏదైనా పని చేయాలనుకున్నా హాయిగా ఇష్టంగా చేస్తారు. లేనిపోని ఒత్తిడి పెట్టుకొని ఎక్కువగా కష్టపడిపోయి ఇబ్బంది పడాలి అనుకోరు. అయినంత వరకు అవుతుంది, లేకుంటే లేదు. హడావిడి చేస్తే మాత్రం ఏమొస్తుంది అన్నట్లుగా ఆలోచన చేస్తారు. ఈ ఆలోచన ధోరణి ఈరోజు మీకు చక్కటి శుభాలను కూడా ఇస్తుంది. కాస్త ఊరటను ఇస్తుంది. సంతానంతో కలిసి, కుటుంబంతో కలిసి, స్నేహితులతో కలిసి సరదాగా ఉండగలుగుతారు. తల మీద ఉన్న స్ట్రెస్ని తీసి పక్కన పెట్టేస్తారు. బరువును దింపుకుంటారు. బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చుకుంటారు. అందరినీ గౌరవిస్తారు. పెద్దల యొక్క ఆశీర్వాదం పొందుతారు. మీ తోటి వ్యక్తుల సహాయ సహకారాలు అందివస్తాయి. భార్య లేదా భర్త యొక్క ప్రేమ సంపూర్ణంగా లభిస్తుంది. పిల్లలు కూడా మీరు చెప్పినట్లుగా వింటారు. అనవసరంగా పరుగులు పెట్టడం ఈరోజు మానేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. చక్కటి లాభం కూడా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించి, కెరియర్కు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థిక పరంగా రూట్ మారుస్తారు. ఖర్చులను కట్టిపడేస్తారు. సేవింగ్స్ చేయక తప్పదు అన్న ఒక కీలకమైన నిర్ణయానికి వస్తారు. పాత మరియు కొత్త పరిచయాలు ఉపకరిస్తాయి. నిరుద్యోగులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ మంగళవారం రోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి తిథి సప్తమి. నక్షత్రం చిత్తా నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 7 నిమిషాల నుండి 9 గంటల 51 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 10 నిమిషాల నుండి 12 గంటల 1 నిమిషం వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 1 గంట నుండి 1 గంట 45 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులు చేయడానికి, న్యాయపరమైన చర్చలకు, అలాగే ఇతర కీలకమైన కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మంగళవారం మరియు చిత్తా నక్షత్రం కలిసి వచ్చాయి. ఇవి రెండూ కూడా కుజుడికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఈరోజు కుజగ్రహ శాంతులకు కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ రోజున పనులు విజయవంతం కావడానికి, సక్సెస్ఫుల్గా పూర్తి కావడానికి, శుభం కలగడానికి దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి. అదే కుంకుమను నుదుటిన బొట్టుగా ధరించి దినచర్యను ప్రారంభం చేయండి. ఇలా చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ మంగళవారం రోజు ద్విపుష్కర యోగం వచ్చింది. ఈ యోగం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 11 గంటల 35 నిమిషాల వరకు ఉంటుంది. దీని విశేషం ఏమిటంటే ఈ సమయంలో ఏదైనా ఒక పని చేస్తే దానిని పదే పదే చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ రోజున మీరు బంగారం కొనుగోలు చేయడం లేదా ఏవైనా విలువైన వస్తువులను కొనుగోలు చేయడం లాంటివి చేయవచ్చు. అలాగని అప్పు చేయకూడదు. అప్పులు చేస్తే మళ్ళీ మళ్ళీ అప్పులు చేస్తారు. ఈ మంగళవారం రోజు చిత్తా నక్షత్రం వచ్చింది కాబట్టి సుదర్శన స్వామివారి ఆరాధన చేయాలి. దీనివలన రక్షణ కలుగుతుంది. శత్రు భయం పోతుంది. అలాగే దృష్టి దోషం నుండి విముక్తి లభిస్తుంది. ఈ మంగళవారం రోజు మనమంతా ఓం సీతారామాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.